మొత్తం ఇలా రాళ్ళన్నీ కొట్టి అమ్ముకుంటున్నారు. ఇది పగలు రాత్రి ఒక రాత్రి పూటనే కొట్టరండి రాళ్ళు. మీ పగటి పూట ఉన్న 12 గంటలు దగ్గర తెల్లవారుజామున 5 నుంచి మొదలు పెడతారు. ఇక్కడ ఒక పద్మశాలి భవనం అని ఉంది. ఇలాంటి సరే ఇక్కడ వచ్చి భక్తుల కోసం కట్టుకున్నారంటే ఓకే, కానీ నీళ్ళ కోసం ఈ బండలన్నీ కడుతున్నారు. అసలు ఏం కట్టకూడదు. ఈ గుడి అనేది దేవుడిది. మొత్తం ఆ దేవుడు కొండకి ఇంకంత మేల్చి ఈ పక్కన ఉన్న రాళ్ళన్నీ కొట్టేశారు. ఇక్కడ పర్సన్ ఆల్రెడీ రాళ్ళు కొడుతూనే ఉన్నాడు. ఇంకా తెల్లవారలేదు పూర్తిగా. సూర్యుడు ఇంకా ఉదయించలేదు, వేడైనా కొడుతూనే ఉన్నాడు. ఇక్కడ ఇదే పనిగా 24 గంటలు 365 రోజులు ఇదే పని అన్నట్లుంటుంది ఇక్కడ. ఇక ఇది రాళ్ళు కొట్టడమే కాకుండా ఈ చెత్త కూడా మామూలు డంప్ యార్డ్ అనమాట. మొత్తం చెత్త అంతా ఇక్కడే ఉంటుంది. మొత్తం చెత్త, ఇటువైపు చెత్త, ఇటువైపు టాయిలెట్కి వచ్చాడు. అటు స్కూల్కి వెళ్ళే దారి, ఆ దారి నిండా రాళ్ళు వేసేసారు వెళ్ళనికుండా. ఇక్కడ డంప్ యార్డ్ మొత్తం. ఇక ఈ డంప్ యార్డ్ చూస్తే ఇది గుడికి వెళ్ళే దారి అనిపిస్తుంది. ఇదంతా డంప్ మొత్తం. ఇక్కడ డంపు, అటువైపు డంపు, రోడ్డుకి 2 వైపులా డంపు. ఆహా, ఏమో హైదరాబాద్ నాయన. పైగా చెత్తలోంచి వెళ్తూ ఉండండి, పీల్చుకుంటా బాగా. రోజు ప్లాస్టిక్ చెత్త గాలబెడతారు. ఇటు సైడ్ కూడా గాలబెడతారు. ఈరోజు కనబడట్లేదు. ఇవన్నీ దేవుడి ల్యాండ్ని కబ్జా చేయడంలో మస్తు నెంబర్ 1. పుస్తకాలలో అయ్యే నేర్పిస్తారా మరి ఏమో కానీ ఎవడు లేడు. ఒకడు ఈ దేవుడి కొండ మొత్తం పలగొట్టారు. ఇక్కడ ప్లాట్ తయారు చేశారు. అది దేవుడి కొండని ఫస్ట్ వ్యవసాయానికి ఎవడిస్తాడో వాడు నరకంలోనే ఉంటాడు అనుకుంటా. మొత్తం బలగొట్టి కింద దాకా బలగొట్టి ప్లాట్ చేశారు. ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దామని ప్లాన్ ఉంటుంది నాకు తెలిసి, నేను అనుకుంటున్నాను. ఆ పక్కన ఆల్రెడీ కట్టేశారు. సరే, ఇక్కడ ఈ కొండను తొలిచారు కదా, దీన్ని మరి మళ్ళీ పూడిపియచ్చు కదా. మొత్తం ఆ పక్కన రాళ్ళన్నీ ఉన్నాయి, తీసుకొచ్చి కట్టకుండా మొత్తం పూర్తి చేసి కొండని కాపాడాలి. 490 ఎకరాలు అంటున్నారు. మరి ఆ 490 ఎకరాలు కొలిచి కొండని మళ్ళీ ఎప్పట్లాగా మొక్కలతో అలరాలేలాగా చేస్తారని అలాంటి మంచి రాజకీయ నాయకుల కోసం ఎదురు చూస్తుంది. ఈ బీరంగూడ గుట్టకండి భక్తులు ఆవుల్ని ఇస్తారు. ఆవుల్ని ఇస్తే ఆవులన్నీ ఇక్కడే తిరిగాయి. ఇక్కడ చెట్లు ఉండేవి, ఈ అపార్ట్మెంట్ లేనప్పుడు ఇక్కడే తిరుగుతూ ఉండేవి. ఇప్పుడు ఆవులకి గడ్డి వేసే వాళ్ళు లేరు. ఎందుకు? ఇక్కడ గడ్డి మొత్తం పోయింది, తినడానికి ఏం లేదు. ఇప్పుడు ఆ ఆవులు చెత్త కుప్పలో చెత్త తింటున్నాయి. ఇలాంటి మనం ఆవును పూజించే భారతదేశంలో చెత్త కుప్పలో చెత్త ఆవులు తింటున్నాయంటే ఎంత అది ఘోరం, అది దరిద్రం దేశానికి. దయచేసి వాటికి గడ్డి ఏర్పాటు చేసే ఒక మెషినరీని, అంటే భక్తులు గడ్డి తీసుకొచ్చి, లేకపోతే ఎవరైనా గడ్డి తీసుకొస్తే భక్తులు ఆ గడ్డిని కొని ఆవులకి పెట్టే ఒక సాంప్రదాయాన్ని తీసుకొని రావాలని కోరుకుంటున్నాను. ఇది బీరంగూడ గుట్ట. ఈ గుట్ట శివుడికి సంబంధించింది, కానీ ఇక్కడ క్రిస్టియన్స్ చర్చిలు కట్టేశారు. మొత్తం వాళ్ళ యొక్క సింబల్స్ పెట్టేస్తున్నారు. ఇంకా ముందుకెళ్తే ఆ చివరిలో ఇంకా ఒక చర్చే కట్టేశారు. ఇల్లీగల్ చర్చ్ అనుకుంటా, దానికి ఏం పర్మిషన్ లాగా అట్లా ఏమనిపించదు. చిన్నగా వాళ్ళే పెట్టుకొని చర్చ్ లాగా దాన్ని మెయింటైన్ చేస్తున్నారు. సో ఇలాంటి చాలా ఘోరాలు ఉన్నాయి. ఇలాంటి ఘోరాలన్నింటినీ గమనించి ధర్మం ఎటువైపు ఉందో చూసి ఆ ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను. ఇంకా ఆవుల చెత్త ఇక్కడ బీరంగూడ కమ్యూనిటీ హాల్. ఇక్కడ ఇల్లు ఇదంతా డంప్ యార్డ్ మొత్తం కన్స్ట్రక్షన్ మెటీరియల్ మొత్తం ఇక్కడ పడేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజు చెత్త కాలుస్తారు. ఈ చెత్త కాలకూడదన్న మినిమం కామన్ సెన్స్ లేదు. ఇక్కడ చెత్త వేయొద్దని బోర్డు ఉంది, కింద చెత్త వేస్తున్నారు, ఇక్కడ కాలబెడుతున్నారు. ఈ చెత్తని కాలబెట్టకూడదు అని చెప్పేవాళ్ళు లేరు, ఒక బోర్డు కూడా లేదు.
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రకారం చెత్తగాల పెడితే 1000 రూపాయలు ఫైన్. సరే, ఆ 1000 రూపాయలు ఫైన్ పక్కన పెడదాం. ఈ పొల్యూషన్ని పీలిస్తే ఈ పక్కన ఉన్న షాపుల వల్ల ఆరోగ్యాల పరిస్థితి ఏంటి? ఆ ప్లాస్టిక్ డైరెక్ట్గా కాలిన ఆ గాలిలో కలిసిన ఆ ప్లాస్టిక్ పదార్థాలు డైరెక్ట్గా బ్లడ్లో కలిసిపోతాయిగా పీలవగానే. ఇక్కడ దాకా ఆవులు తిరుగుతూ ఉండే ప్లేస్ అండి. ఇలా ఒక్క ఆవు కూడా లేకుండా చేశారు. అన్నీ కొండ మీద ఆవులు ఇక ఈ శివుడి దగ్గర వదిలేసి కొండ కింద వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఇది ఇక్కడ శివలింగం ఉంది. శివలింగం దగ్గర ఇది ఆవులు తిరుగుతూ ఉండేది. జస్ట్ 5 సంవత్సరాల క్రితం కూడా మేము కూడా ఆవులు చూసాము. బట్ ఇప్పుడైతే ఏమీ లేదు. దయచేసి ఆవుల కోసం గడ్డి వేసే ఒక యంత్రాంగాన్ని తయారు చేయాలని కోరుకుంటున్నాను.